కథలో ఊహించిన ట్విస్ట్ అయితే ఒకటి జరిగింది. బాలు వాళ్ళ తమ్ముడు రవి, బాలు బైక్ వేసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే, ఈ డిపో మేనేజర్ కూతురు ఉంది చూడండి శృతి, ఒక ముసలావిడకి గుద్దిచ్చేసింది కాకుండా, పైగా ఆమెను సేవ్ చేయకుండా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా వెళ్ళిపోతూ ఉంటే రవి పట్టుకుంటాడు. ఇక అందరి ముందు ఏం చేస్తుందంటే, నన్ను ఈ అబ్బాయి హరాస్ చేస్తున్నాడు అన్నట్టుగా రవి మీదకే చెప్తుంది. అయితే అంతలో ఒక ఆమె వచ్చి, ఏంటమ్మా ముసలావిడని గుద్దిచ్చింది కాకుండా ఆమెను కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా ఈ బాబు ఏదో సేవ్ చేస్తే నువ్వు ఇలా మాట్లాడతావా అని అందరి ముందు పరువు తీస్తుంది. ఇక డబ్బులు కూడా గుంజుతాడు రవి బానే. ఒక ముసలావిడిని అనవసరంగా గుద్దిచ్చేసింది కాకుండా ముందు ఆ మెడికల్ బిల్కి డబ్బులు ఇవ్వనట్టు తీసుకుంటాడు. అయితే ఆ అవమానాన్ని తట్టుకోలేక శృతి ఇంటికొచ్చి ఆ డిపో మేనేజర్కి చెప్తుంది. ఇంకా ఆయనేమో బాలు పేరు మీద ఉంది కదా బండి నెంబర్ అవంతా, ఇక బాలునే అన్నట్టు అనుకొని, అంటే ఆర్టీసీ కాలనీ సత్యం కొడుకు అనుకొని ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళేసి వచ్చాడు, ఇప్పుడు ఇంకొకసారి జైలుకి వెళ్తాడు నీ కొడుకు అని సత్యంకే చెప్తాడనమాట. ఇప్పటికే నా కొడుకు మీద పగతో 5 నెలలు పెన్షన్ ఆపేస్తున్నారు, ఏంటి సార్ అసలు మీరు అనేది అంటూ ఉంటే, ఇది కొత్త గొడవ, ఫ్రెష్గా నా కూతురిని అవమానిస్తాడా రోడ్డు మీద అన్నట్టు చెప్పి బాలు మీద కేసు పెడతాడు. రవి మీద కేసు పెట్టాల్సింది బాలు మీద కేసు పెడతారనమాట. అంతేకాదండోయ్, రౌడీలతో కొట్టించడానికి కూడా శృతి వాళ్ళమ్మ సిద్ధం పడిపోతుంది. ఈ శృతిని చూస్తే రవికి జంటగా అయితే తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి బాలు, శృతి, రవి విషయంలో ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఆ ట్విస్ట్ని.